cosecant theta plus cot theta is equal to k, then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1. ఇది మనకి టెక్స్ట్ బుక్ లో పేజీ నెంబర్ 292 లో 11.4 లో 10th క్వశ్చన్ అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. గ్యారంటీ క్వశ్చన్ లో ఇదొక క్వశ్చన్. సో గ్యారంటీ క్వశ్చన్ లో ఇదొక క్వశ్చన్ అమ్మా. ఈ cosecant theta plus cot theta is equal to k, then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1. ఇది పేజీ నెంబర్ 292 లో 11.4 లో 10th క్వశ్చన్. ఇదే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మన సమ్మేటివ్ కూడా ఇచ్చాడమ్మా. if cosecant theta plus cot theta is equal to k, then find the cos theta in terms of k అన్నాడు. ఒక్కొక్కసారి దాన్ని ఇలా ఇచ్చేసి then find the other trigonometric ratios అంటాడు. cos theta is equal to k square minus 1 by k square plus 1 అని చూపిస్తూ రిమైనింగ్ కనుక్కోమంటాడు. ఈ ఎన్ని విధాలుగానే అడిగినా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనమ్మా. ఇది గ్యారంటీ క్వశ్చన్. ఎక్కువ ఛాన్స్ ఉంది క్వశ్చన్. 100% కాకపోయినా 99% క్వశ్చన్. సో దీంతో పాటు మీరు ఏం చేయాలంటే ఇదే పేజీలో ఇదే ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి 3rd క్వశ్చన్ 7th క్వశ్చన్ నేర్చుకోవాలమ్మా. 3rd క్వశ్చన్ ఏంటి? √1 ప్లస్ secant theta by sin theta by √1 minus sin theta is equal to secant theta plus tan theta అని చూపించడం ఒకటి. అలాగే ఇది 7 ప్లస్ tan square theta plus cot square theta అని చూపించడం ఒకటి. ఓకేనమ్మా. ఈ 2 క్వశ్చన్స్ వీటితో పాటు రిలేషన్ నేర్చుకోండి. అంటే ఈ ఒక క్వశ్చన్ అంటే ఈ 2 క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. ఓకేనా. గ్యారంటీ క్వశ్చన్. సో చూద్దాం ఎలా అనేది. వెరీ సింపుల్గా చెప్తాను. మీకు రకరకాల టీచర్స్ చెప్పుంటారు, మీరు రకరకాలుగా నేర్చుకునే ఉంటారు. కానీ మనం ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ఈజీ మెథడ్లో చెప్తాను. జాగ్రత్తగా వినండి. cosecant theta plus cot theta is equal to k ఇచ్చేటప్పుడు ఈ విధంగా కనుక్కోమంటే వెంటనే మనము cosecant theta మైనస్ cot theta కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 2 అని ఇచ్చాడంటే ఈ x లేదా వైని కనుక్కోమంటే మనకు ఖచ్చితంగా x మైనస్ వై అనేది తెలియాలి. ముందు అది మనం కనుక్కోవాలి. దానికోసం మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ మనకు తెలియాలి. దిస్ ఈజ్ ద 3rd ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ. ఫస్ట్ ఐడెంటిటీ sin square theta plus cos square theta is equal to 1. సెకండ్ ఐడెంటిటీ secant square theta minus tan square theta is equal to 1. థర్డ్ ఐడెంటిటీ cosecant square theta minus cot square theta is equal to 1. ఇప్పుడు ఇది a square minus b square ఫార్ములాలో ఉంది. మనకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా తెలుసు. a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక్కడ a అంటే cosecant theta అమ్మ, ప్లస్ కి ప్లస్, b అంటే cot theta. ఇంతే. cosecant theta ప్లస్ cot theta ఇంటూ cosecant theta మైనస్ cot theta ఓవర్. రాయండి. దట్ ఎంప్లాయిస్ cosecant theta ప్లస్ cot theta ఇంటూ మైనస్ పెట్టండి ప్లస్ ప్లేస్ లో cosecant theta మైనస్ cot theta is equal to 1. ఇది రాఫ్ చేద్దాం. ఓకే. నౌ we required cosecant theta మైనస్ cot theta. ఆల్రెడీ cosecant theta ప్లస్ cot theta వాల్యూ ఇచ్చాడు. cosecant theta మైనస్ cot theta కనుక్కోవాలి కాబట్టి cosecant theta మైనస్ cot theta లెఫ్ట్ సైడ్ ఉంచండి. 1. దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. అంటే cosecant theta ప్లస్ cot theta. దట్ ఎంప్లాయిస్ cosecant theta మైనస్ cot theta is equal to 1 by. మరి cosecant theta ప్లస్ cot theta అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? k. దాని ప్లేస్ లో k రాసుకోండి. ఓకేనమ్మా. ఇది ఎక్కడ నుండే సొల్యూషన్ అమ్మా మీకు? ఇవ్వండి తీసేస్తాను. ఎక్కడ నుండే సొల్యూషన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఇది కూడా సొల్యూషన్లో రాసుకోవాలి. ఇది సెకండ్ ఈక్వేషన్. చూసారా? cosecant theta ప్లస్ ఇచ్చాడు, ఇక్కడ మైనస్ వచ్చేసింది. మీరు ఎప్పుడైనా ప్లస్ ఇస్తే వెంటనే మైనస్ కొనుక్కోవాలి. అయితే ఈ ప్రాసెస్ అంతా మీరు చేయకుండా డైరెక్ట్గా చేసినా పర్వాలేదు. అది మనకు ఎలా తెలుస్తుందండి? ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ కూడా మీకు ఇదే 11.4 ఎక్సర్సైజ్లో 9th సమ్ కూడా ఉంటుంది చూడమ్మా. secant theta మైనస్ tan theta is equal to p. దెన్ secant theta మైనస్ tan theta అని అడుగుతాడు. వెంటనే మనకి ఏం తెలియాలంటే చూడండి, cosecant theta ప్లస్ cot theta k అంటే cosecant theta మైనస్ cot theta అంతా 1/k రివర్స్ అయిపోతుంది. అదే ఇది 1/p ఇచ్చాడు అనుకోండి, ఇది p అవుతుంది.
ఓకేనా, రివర్స్ అయిపోతుంది. అది మీరు చూసుకోండి. వెరీ సింపుల్, ఇంపార్టెంట్ బిట్ కూడా. ఇప్పుడు 1 2 వచ్చిందా, మనం చేయవలసింది ఏంటి చూడండి. వెరీ సింపుల్. ఫస్ట్ ఏం చేసామమ్మా, కొసికంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇచ్చాడు. వెంటనే మనం కొసికంట్ థీటా మైనస్ కాట్ థీటా కొనుక్కోవడం 1/k. దిస్ ఇస్ ద ఫస్ట్, దిస్ ఇస్ ద సెకండ్. అయిపోయిందా? ఇప్పుడు 2 స్టెప్స్లో క్వశ్చన్ అయిపోతుంది చూడండి. 2 స్టెప్స్ ఏం చేయాలి? ఫస్ట్ 1 + 2 యాడ్ చేసేయండి. 1 ఏంటి, కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు k. సెకండ్ ఏంటి, కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1/k. ఇప్పుడు ఏమవుతుందమ్మా, యాడ్ చేస్తున్నాం కాబట్టి సైన్లు మార్చకూడదు. కొంతమంది డౌట్లు అడుగుతున్నారమ్మా, యాడ్ చేసేటప్పుడు సైన్లు మార్చకూడదు, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మాత్రమే సైన్లు మార్చాలి. ఈ రెండు క్యాన్సిల్. కొసికెంట్ థీటా ప్లస్ కొసికెంట్ థీటా 2 కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్, యాడ్ చేయండి, k ప్లస్ 1/k. k ప్లస్ 1/k డైరెక్ట్గా యాడ్ చేయలేం. దట్ ఎంప్లాయిస్ 2 కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్, ఎల్సిఎం చేయండి అమ్మా, k ఇక్కడ 1 ఉన్నట్లు. 1 తో k డివిజన్ చేస్తే k వస్తుంది, k ఇంటూ k, k స్క్వేర్ ప్లస్ k కి k క్యాన్సల్ 1, k స్క్వేర్ ప్లస్ 1/k. ఇప్పుడు దీని నుండి మనం కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ k స్క్వేర్ ప్లస్ 1, 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది 2k. దిస్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్. సో కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1/2k. థర్డ్ ఈక్వేషన్ అమ్మా. ఆ థర్డ్ ఈక్వేషన్ నేను ఇక్కడ రాస్తాను చూసుకోండి. మనం బోర్డ్ రఫ్ చేస్తాను. కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1/2k. ఇది థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ చూడండి. ఏం చేసాం, 1 + 2 చేసాం. ఇప్పుడు 1 - 2 చేయాలి. ఏం చేయాలి, 1 - 2. చూడండి, వెరీ సింపుల్. 1 + 2 చేసాం. ఇప్పుడు 1 - 2 సేమ్ ఈక్వేషన్ వేస్తాం. మైనస్ చేసేటప్పుడు సైన్లు మారుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు చూడండి, ప్లస్ కొసికెంట్ థీటా మైనస్ కొసికెంట్ థీటా క్యాన్సల్. కాట్ థీటా ప్లస్ కాట్ థీటా 2 కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సారీ అమ్మ మైనస్ చేస్తాను కదా, సైన్ మారిపోయింది కాబట్టి ఇది కాట్ థీటా, ఇక్కడ ప్లస్ ఉంది, 2 కాట్ థీటా సరిపోయింది. k మైనస్ 1/k. మైనస్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి, ఇది మైనస్ అయిపోతుంది. ఓకేనా, k మైనస్ 1/k. దట్ ఎంప్లాయిస్ 2 కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు సేమ్ k ఎల్సిఎం, k ఇంటూ k, k స్క్వేర్ మైనస్ 1. 1 ఉన్నట్లు రాసుకున్నా పర్లేదు, మీ ఇష్టం. దట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/2 మల్టిప్లై చేస్తుంది, ఎదురుకు వస్తే డివిజన్ 2k. ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి థర్డ్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ వచ్చి ఇవి రఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఓకేనా, మీరు సమ్ అనేది ఒక ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఏం చేసాము, కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇస్తే కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా కనుక్కున్నాం. అది డైరెక్ట్గా మీరు రాసిన పర్లేదు, k అయితే 1/k అయిపోయింది. తర్వాత ఏం చేసాం, వెరీ సింపుల్. 1 + 2 చేసాం, ఈక్వేషన్ వచ్చింది, థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. 1 - 2 చేసాం, ఫోర్త్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన 2 ఈక్వేషన్ మనం ఏం చేయాలి, ఎయిదర్ 3/4 ఆర్ 4/3 చేయాలి. అయితే మీకు ఇక్కడ 3/4 చేయాలా 4/3 చేయాలా కన్ఫ్యూజ్ మీరు పడక్కర్లే. ఎందుకు, మన k స్క్వేర్ మైనస్ 1 అడిగాడు, k స్క్వేర్ మైనస్ 1 k స్క్వేర్ ప్లస్ 1 అడిగాడు. అంటే నోమరేటర్లో మైనస్ ఉండాలి. ఎక్కడ చూడండి, ఇందులో ప్లస్ ఉంది, ఇందులో మైనస్ ఉంది, అంటే ఇది నోమరేటర్లో ఉండాలి, అంటే ఇది పైన ఉండాలి. సో దాని అర్థం ఏమిటి, 4/3 చేయాలి. అలా కూడా అర్థమవుతుంది. 2 మన కాస్ థీటా కావాలి కాబట్టి కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా, అది తెలియాలి మీకు. అంటే మనకు కావలసినటువంటి కాస్ థీటా ఇందులో ఉంది, ఇందులో లేదు కాబట్టి ఇది పైన రాయాలి. అలాగైనా రాసుకోవచ్చు. ఇప్పుడు రాయనమ్మా, 4 అంటే కాట్ థీటా బై 3 అంటే కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా అంటే k² - 1/2k బై
కే స్క్వేర్ ప్లస్ 1/2k ఓవర్. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాసుకుంటుందంటే కాట్ థీటా ఇంటూ 1/cosecant theta రాసుకోవచ్చా లేదా? కాట్ థీటా బై cosecant theta అన్నా కాట్ థీటా ఇంటూ 1/cosecant theta అన్నా ఒకటే. దట్ ఈజ్ ఈక్వల్ కే స్క్వేర్ మైనస్ 1/2k పైకి తీసుకెళ్తుంది ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ పైకి తీసుకెళ్తే కే స్క్వేర్ ప్లస్ 1/2k అనేది రివర్స్ అయిపోతుంది. అంటే 2k బై కే స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. దట్ ఎంప్లాయిస్ కాస్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా, ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి ట్రిగ్నోమెట్రీలో. 1/cosecant theta అంటే సైన్ థీటా, ఇది కూడా తెలిసి ఉండాలి. కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా అమ్మా. 1/cosecant theta అంటే సైన్ థీటా. దట్ ఈస్ ఈక్వల్ 2k కి 2k క్యాన్సల్, కే స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ చూడండి సైన్ థీటా కి సైన్ థీటా క్యాన్సల్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. హెన్స్ ప్రూవ్డ్. ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి ఇంకా మరొక 3 మెథడ్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాల్సి వస్తే మన ఛానల్లో ట్రిగ్నోమెట్రీ అనే లెసన్ ఫ్రీగా పెట్టడం జరిగింది. అందులో మరొక 2 మెథడ్స్ చెప్పాను, అక్కడ మీరు వెళ్ళి ఆ 2 మెథడ్స్ అయితే చూసుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా ఇది ఈ అంటే క్వశ్చన్ మీరు నేర్చుకున్నట్లయితే 99% ఈ క్వశ్చన్ 99% వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటు మీకు ఏం నేర్చుకోమని చెప్పానమ్మా, ఇదే 11.4లో 3rd క్వశ్చన్ ఒకటి 7th క్వశ్చన్ ఒకటి నేర్చుకోమని చెప్తాను. ఓకేనా, ఇది మనకి పార్ట్ 3. మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయిపోయింది. సో 8 మార్క్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ అయిపోయి రిమైనింగ్ ఇంకా మనకి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్ ని మాక్సిమం నెక్స్ట్ పార్ట్ లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓవరాల్ గా 4 పార్ట్స్ మీరు చూసినట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పాను, 40 to 50 మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి నేను ఇంత కష్టపడుతున్నా కాబట్టి మీరు చేయవలసింది ఒకే ఒక పని ఏంటి అంటే ఈ వీడియోస్ అనేవి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. అదేవిధంగా మీ వద్ద ఉన్న గ్రూపుల్లో షేర్ చేయండి. అలా చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎక్కువ మంది అయితే చూస్తారు. అలా చూడడం వల్ల మన ఛానల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మరింత ఇంపార్టెంట్ టాపిక్తో మరలా కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.